అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోపురం రాష్ట్ర విజయవాడ నుంచి. ఈరోజు నేను ప్రత్యేకంగా అమావాస్య కాబట్టి ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో బాగా ఇబ్బంది ఉన్నారో, అలాగే శ్రావణ మాసం చేసేది కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే ధనం అంటే ఆర్థిక పరంగా చాలామంది అభివృద్ధి కోరుకుంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా వరకు మనకి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఈ లైఫ్ అనేది. సో ఆ సంపదను సృష్టించడానికి మనం రకరకాల పూజలు చేస్తాం, అవన్నీ చేస్తాం. వాటిలో చేసేదే మన వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం, లేదా ప్రతి శుక్రవారం, లేదా ప్రత్యేక లక్ష్మీ అమ్మవారిని పూజించడం. సో నేను అష్టలక్ష్ముల గురించి ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే, మనం లక్ష్మీదేవికితో పాటు మీరు కనుక సిద్ధలక్ష్మిని కనుక పూజించగలిగితే మీకు సంపద అనేది కేవలం సంపదకే కాదు, అష్టసిద్ధులే కాదు, తరతరాలు మన తరాలు కాపాడుతుంది. అలాగే మీరు నెక్స్ట్ జన్మలో కూడా, ఏ జన్మలో మీరు ఎక్కడ పుట్టినా కూడా ఆ సంపద అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అలాగే అష్టసిద్ధులనే మీకు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇంకోటి ఐకాన్గ్రఫీ ఎలా ఉంటుందంటే, సిద్ధలక్ష్మికి వచ్చేటప్పటికి సిద్ధలక్ష్మి అనేది 10 చేతులతో ఉంటుంది. అమ్మవారు గాల్లోనే ఉంటారు. అమ్మవారిని రెండు పాదాలు మోస్తూ ఆకాశ భైరవుడు ఉంటాడనమాట. అమ్మవారిని భూమి మీద కాలు పెట్టకుండా దాని కింద వజ్రయానే అనే అతను మోస్తూ ఉంటాడు. అంటే భీమకాయ అని పిలుస్తారు, బౌద్ధ మతంలో వజ్రకాయ అని పిలుస్తారు అనమాట. సో ఇది ఐకాన్గ్రఫీ. మీరు కనుక ఈ అమ్మవారి ఫోటోని కనుక సంపాదించుకోగలిగితే మహాలక్ష్మి అమ్మవారితో పాటు సిద్ధలక్ష్మిని మెయిన్ పూజ చేయండి. ఎందుకంటే మనకి లక్ష్మీదేవిలో 3 దశలు ఉన్నాయి. ఒకటి లక్ష్మి, తర్వాత శ్రీ విద్య, ఈ 2 దాటితే సిద్ధలక్ష్మి అనమాట. లక్ష్మిని మన అనుగ్రహంగా వస్తే సంపద. శ్రీ విద్య అంటే దశ మహావిద్యల్లో కమలాత్మిక వచ్చేటప్పటికి రాజ, తామస, సత్వ, ఈ 3 గుణాలు వస్తాయి. ఈ 3 గుణాలకు అతీతమే సిద్ధలక్ష్మి. ఎవరైతే సిద్ధలక్ష్మిని అమావాస్య పూట ఎవరైతే పూజ చేస్తారో, నమ్మకంగా ఒక 45 రోజులు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సిద్ధిస్తాయి. కానీ నమ్మకంతో చేయండి. యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఎక్కడ లేదు, మనకి నేపాల్లో ఉంది. సిద్ధలక్ష్మి యొక్క సాబర మంత్రం అనేది నేను మీకు మెసేజ్ పెడతాను. ఒకసారి ఆ సాబర మంత్రాన్ని మీరు ప్రతి వాళ్ళు నోట్ చేసుకోండి, అది పూజ చేసుకోండి. అది కూడా నైట్ పూట.